కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్లోనే జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్, నెహ్రూ చౌక్ శాఖ కార్యాలయం ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదుపులోకి రావడం లేదు మంటలు. ఇంకా ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలను రప్పించిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ మంటలతో భయాందోళనకు గురై స్థానికులు రోడ్లపైకి వచ్చారు. ముందు కాంప్లెక్స్లో సెల్ ఫోన్ దుకాణం నుంచి మంటలు వచ్చినట్లు చెబుతున్నారు. తెల్లవారుజాము సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో మంట బాగా ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ చుట్టుపక్కల షాపులకి, ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అనేక షాపులకి కూడా ఈ మంటలు వ్యాపించాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. సో దీంతో అక్కడ స్థానికులందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటని చెబుతున్నారు? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రూ చౌక్ లో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ మూలంగా అగ్ని ప్రమాదం ఎగిసిపడింది. ఆ కాంప్లెక్స్ లోనే స్టేట్ బ్యాంకు, అలాగే వస్త్ర దుకాణం, విద్యార్థులకు సంబంధించిన షాపింగ్ ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా అక్కడ కేంద్రీకృతమైన పరిస్థితి కనిపించింది. కానీ ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో వెంటనే అప్రమత్తమైన పరిస్థితి కనిపించింది. కానీ ప్రమాదానికి సంబంధించి కారణాలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు వెలికితీసే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా గతంలో 2-3 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి ప్రమాదం జరిగినట్టు స్థానికులు గుర్తించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనేది విశ్లేషిస్తూనే ఇంకొక వైపు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఏర్పడింది. వెంటనే అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజిన్ మొత్తాన్ని కూడా అక్కడ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతా ఉంది. మరికొద్ది సేపట్లోనే మంటలన్నీ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.